నేనే కూర్చోబెట్టేస్తాను. అమరావతి 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 చంద్రబాబు నాయకత్వం. అసెంబ్లీ రాజ్యసభలో మన అమరావతికి మద్దతుగా తీర్పు వచ్చిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలందరూ ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా గత 5 సంవత్సరాల కాలంలో మనం అధికారం ఉన్నప్పుడు మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత మన గత ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాజధానిని అమరావతి కాదు బ్రహ్మరావతి అని దానిపైన దుష్ప్రచారాలు చేసి అమరావతిని అడ్డుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఈరోజు మనము దాదాపు 24లో అధికారం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మన రాష్ట్రంలోనే కాకుండా మన అమరావతికి సంబంధించిన నిన్న వచ్చిన తీర్పుని ఈరోజు ఘనంగా పండుగ వాతావరణం జరుగుతోంది. అందులో భాగంగానే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక మంది యువకులు ఉత్సాహవంతులు అందరూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. మనకు రాష్ట్రానికి రాజధాని లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు మనకు రాజధాని ప్రకటించడం ఎంతో సంతోషంగా విషయం. ఇంకా ఈ రాజధానిని కదల్చే ప్రసక్తే లేదు, ఎవరు మార్చడానికి కూడా వీలు లేదు. ఇంకా మన రాష్ట్రానికి ఏకైక రాజధాని. ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ చిరకాల వాంఛ అయినటువంటి అమరావతి రాజధానిని చట్టబద్ధం చేసి రాష్ట్ర ప్రజల్ని కోరికలను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ